శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 78వ సర్గము. సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు, వారు మమ్ము గూర్చి ఏమి పల్కిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట. సుమంత్రుడు వారిని గూర్చి మహారాజునకు విశదపరచుట. ప్రత్యాస్వస్థో యదా రాజా మోహాత్ ప్రత్యాగతం గతం పునః అదాజుహావతం సూతం రామవృత్తాంత కారణాత్. కొంతసేపటికి స్పృహరాగా ఆ దశరథ మహారాజు ఊరడిల్లిన వాడై శ్రీరాముని వృత్తాంతమును తెలుసుకొనుటకై ఆ సుమంత్రుని తన చెంతకు పిలిచెను. అధసూతో మహారాజం కృతాంజలిరుపస్థితః రామమేవానుశోచంతం దుఃఖశోక సమన్వితం. వృద్ధం పరమసంతప్తం నవగ్రహమివద్విపం వినిశ్వసంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం. అప్పుడే పట్టుబడి తన యోధపతిని ధ్యానించుచు మిక్కిలి సంతాపమునకు గురి అయి అస్వస్థతతో నిట్టూర్చుచున్న ఏనుగువలే దశరథ మహారాజు నిరంతరము శ్రీరామునే స్మరించుచు దుఃఖ శోకములతో కుమిలిపోవుచుండెను. అట్టి మహారాజును సమీపించి సుమంత్రుడు అంజలి ఘటించి నిలబడెను. రాజాతు రజసా సూతం ధ్వస్తాంగం సముపస్థితం అశ్రుపూర్ణ ముఖం దీనం ఉవాచ పరమార్థవత్. దుమ్ము కొట్టుకొని ఉన్న శరీరము కలిగి దీనుడై కన్నీరు మున్నీరుగా విలపించుచు తనను సమీపించిన సుమంత్రునితో మిక్కిలి ఆర్తికి లోనైన మహారాజు ఇట్లనెను. క్వను వత్సతి ధర్మాత్మా వృక్షమూలముపాశ్రితః సోత్యంత సుఖితః సూత కిమశిష్యతి రాఘవః. ఓ సుమంత్ర, ధర్మాత్ముడైన నా రాఘవుడు మిగుల సుకుమారుడు. లాలనతో ముద్ది మురిపెములతో సుఖములలో పెరిగినవాడు. అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు, ఏమి తిని జీవించుచున్నాడు. దుఃఖస్యానుచితో దుఃఖం సుమంత్ర శయనోచితః భూమి పాలాత్మజో భూమౌ సేతే కథమనాథవత్. ఓ సుమంత్ర, దుఃఖమను మాటనే ఎరుగని రాజకుమారుడైన నా రాముడు ఇప్పుడు అచట కష్టములకు ఎట్లు ఓర్చుకొనుచున్నాడు. హంస తూలికా తల్పములపై శయనించు నా ముద్దుల పట్టి కటికి నేలపై
దిక్కులేని వాని వలె ఎట్లు పండుకొనుచున్నాడు. యం యాంత మనుయాంతి స్మ పదాతి రథకుంజరాః స వత్స్యతి కథం రామో విజనం వనమాశ్రితః. ఎల్లప్పుడూ శ్రీరామునకు చతురంగ బలములు తోడుగా నుండెడివి. ఇప్పుడతడు నిర్జన వనములలో ఎట్లు నివసించుచున్నాడు. వ్యాలైర్మృగైరాచరితం కృష్ణ సర్ప నిషేవితం కథం కుమారౌ వైదేహ్యా సార్ధం వనముపస్థితౌ సుకుమార్యా తపస్విన్యా సుమంత్ర సహ సీతయా రాజపుత్రౌ కథం పాదైః అవరుహ్య రథాగతౌ. వనములలో పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు సంచరించుచుండును. ప్రమాదకరమైన నల్లత్రాచులు తిరుగాడుచుండును. అట్టి భయంకరములైన అరణ్యములలో సీతాదేవితో కూడి రామలక్ష్మణులు ఎట్లు ఉండగలుగుచున్నారు. ఓ సుమంత్ర, సుకుమారియు దైవ సేవా తత్పరయు అయిన సీతతో కూడి రాజకుమారులైన రామలక్ష్మణులు రథము నుండి దిగి పాదచారులై ఎట్లు తిరగగలుగుచున్నారు. సిద్ధార్థ ఖలు సూత త్వం ఏన దృష్ట్వౌ మమాత్మజౌ వనాంతం ప్రవిశంతౌ తౌ అశ్వినావివ మందరం. మందర పర్వత వనములలో ప్రవేశించు అశ్వినీ కుమారుల వలె మా రామలక్ష్మణులు మహారణ్యములలో ప్రవేశించుచుండగా నీవు స్వయముగా చూచితివి. నిజముగా నీవు ధన్యాత్ముడవు సుమా. కిమువాచ వచో రామ కిమువాచ చ లక్ష్మణ సుమంత్ర వనమాసాద్య కిమువాచ చ మైథిలి. ఓ సుమంత్ర, అడవులలో అడుగిడినప్పుడు మా రాముడు ఏమని నుడివెను, ఇంతకును లక్ష్మణుడేమి పలికెను. వారి మాటలు సరే, మా కోడలు మైథిలి ఏమని వచించెను. అసితం శయిత్వం భుక్తం సూత రామస్య కీర్తయా జీవిష్యామ్యహమతే మేతేన యయాతిరివ సాధుషు. ఓ సుమంత్ర, శ్రీరాముడు దేనిపై ఆసీనురగుచున్నాడు, ఎట్లు శయనించుచున్నాడు, అతని ఆహార విహారములెట్టివి, ఈ విషయములను వివరింపుము. స్వర్గము నుండి భ్రష్టుడైన యయాతి ఇంద్రుని అనుగ్రహముతో సాధు పురుషుల సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తిని పొందెను. అట్లే శ్రీరాముని కథాశ్రవణముతో నేను శోక విముక్తుడనయ్యెదను. యయాతి చంద్రవంశపు రాజు నహుషుని కుమారుడు. ఇతని తల్లి ప్రియంవద. ఇతడు వనములలో తీవ్రముగా తపమునర్చి తన తపోమహిమచే స్వర్గమునకు ఏగెను. ఇంద్రుడు ఇతని తపస్సునకు మెచ్చుకొనెను. ఇతటి వారి తపస్సు నా తపస్సుతో సాటి కాదు గదా అను యయాతి గర్వముతో పలికెను. అందులకు కుపితుడైన ఇంద్రుడు అతనిని స్వర్గభ్రష్టుని గావించెను. పిదప ఇంద్రుని అనుగ్రహముతో యయాతి సాధువుల మధ్య పడెను. వారి సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తుడయ్యెను. ఇది సూతో నరేంద్రేణ చోదితః సజ్జమానయా ఉవాచ వాచా రాజానం సభాష్ప పరిరబ్ధయా. మహారాజు ఇట్లు కోరిన పిమ్మట సుమంతుడు కన్నీరు కార్చుచు డగ్గుత్తికతో మాటలు తడబడుచుండగా ఆయనతో ఇట్లు నుడివెను. అబ్రవీన్మాం మహారాజా ధర్మమేవానుపాలయన్ అంజలిం రాఘవ కృత్వా శిరసాభిప్రణమ్యచ. ఓ మహారాజా, శ్రీరాముడు ధర్మబద్ధముగా చేతులు జోడించి మీకు శిరసా ప్రణమిల్లుచు నాతో ఇట్లు పలికెను. సూత మద్వచనాత్ తస్య తాతస్య విదితాత్మనః శిరసా వందనీయస్య వంద్యౌ పాదౌ మహాత్మనః సర్వమంతఃపురం వాచ్యం సూత మద్వచనాత్ త్వయా ఆరోగ్యమ విశేషేణ యథార్హం చాభివాదనం. ఓ సుమంత్ర, ఆత్మజ్ఞానియు మహాత్ముడును పూజ్యుడును అయిన మా తండ్రి గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములను తెలుపుము. అంతఃపురములోని తల్లులందరికీ తగిన విధముగా నేను నమస్కరించినట్లు పలుకుచు వారికి మా క్షేమ సమాచారములను గూర్చి పూర్తిగా వివరింపుము. మాతా చ మమ కౌసల్య కుశలం చాభివాదనం అప్రమాదం చ వక్తవ్యా బ్రూయాశ్చైనామిదం వచః ధర్మనిత్యా యథాకాలం అజ్ఞగార పరాభవ దేవీ దేవస్య పాదౌ చ దేవవత్ పరిపాలయ అభిమానం చ మానం చ త్యక్త్వా వర్తస్వ మాతృషు అనురాజానమార్యాం చ కైకేయీమంబకారయ కుమారే భరతే వృత్తిః వర్తితవ్యా చ రాజవత్ అర్ధజ్యేష్ఠా హి రాజానో రాజధర్మమనుస్మర.
మా తల్లి కౌసల్యాదేవికి నా ప్రణామములను తెలుపుము. మేమందరము క్షేమముగా ఉన్నట్లును శ్రద్ధాశక్తులతో ధర్మమును పాటించుచున్నట్లుగాను వివరించి ఆమెకు నా విన్నపమును ఇట్లు విశదపరచుము. అమ్మా, నీవు నిరంతరము ధర్మతత్పరురాలవై ఉండుము. అగ్ని కార్యములన్నీను తగిన సమయములలో జరుగునట్లు చూచుచుండుము. మహారాజును దైవముగా భావించుచు ఆయన చరణములను సేవించుచుండుము. తల్లి, నేను పట్టమహిషిని, అందరికంటేను పెద్దదానను అని తలపోయక తల్లులందరినీ సమానముగా చూచుకొనుచు వారితో కలిసిమెలసి ఇండుము. పూజ్యురాలైన కైకేయీదేవిని కూడా రాజుగారితో సమానముగా గౌరవింపుము. రాజు భరతుడు వయస్సుచే చిన్నవాడైనను రాజ్యాధికారమును బట్టి సర్వసంపదలు కలిగి ఉన్నందున అందరికీ ఆదరణీయుడే. కనుక రాజధర్మమును అనుసరించి యువరాజైన భరత కుమారుని ఎడ రాజునందు వలె ప్రవర్తింపుము. భరత కుశలం వాచ్యో మద్వచనేన చ సర్వాస్వేవ యథాన్యాయం వృత్తిం వర్తస్వ మాతృషు. వక్తవ్యశ్చ మహాబాహు ఇక్ష్వాకు కులనందనః పితరం యౌవరాజ్యస్థో రాజ్యస్థం అనుపాలయ. అతిక్రాంత వయా రాజ మాస్మ్యైనం వ్యవరోరుదః కుమారరాజ్యే జీవత్వం తస్యై వాగ్నా ప్రవర్తనాత్. ఓ సుమంత్ర, మా కుశల వార్తను భరతునకు తెలుపుము. ఇంకను ఆయనతో తల్లులందరి ఎడ ధర్మబద్ధముగా సముచితముగా మసలు కొనుము. వారిని భక్తి శ్రద్ధలతో సేవించుచుండుము. బాహుబల సంపన్నుడవు, ఇక్ష్వాకు వంశవర్ధనుడవు, యువరాజువు అయిన నీవు మహారాజైన మన తండ్రిని గౌరవముతో చూచుకొనుచుండుము. వయోవృద్ధుడైన ఆ ప్రభువునకు అవరోధములను కలిగింపకుము. ఆయన ఆజ్ఞలను తలదాల్చి మసలు కొనుచు నీవు యువరాజుగా సమస్త భోగానుభవములతో కలకాలము వర్ధిల్లుము అని నా మాటగా అతనికి తెలుపుము. అబ్రవీచ్యాపి మాం భూయో భృశమశ్రూని వర్తయన్ మాతేవ మమ మాతాతే ద్రష్టవ్యా పుత్రగర్ధిని. ఇంకను శ్రీరాముడు కన్నీరు గార్చుచు నాతో మిక్కిలి పుత్రప్రేమ గల నా తల్లి నాకేగాక నీకును తల్లిగా భావించి ఆమెను భక్తి శ్రద్ధలతో చూచుకొనుము అని పలికెను. ఇత్యేవం మా మహారాజ బ్రువన్నేవ మహాయశాః రామో రాజీవ తామ్రాక్షో భృశమశ్రూన్యవర్తయత్. ఓ మహారాజా, మహాయశస్వియు రాజీవలోచనుడును అయిన శ్రీరాముడు నాతో ఈ విధముగా పలుకుచునే సంతతధారగా కన్నీరుగార్చెను. లక్ష్మణస్తు సుసంక్రుద్ధో నిశ్వసన్ వాక్యమబ్రవీత్ కేనాయమపరాధేన రాజపుత్రో వివాసితః రాజ్ఞాతు ఖలు కైకేయ్య లఘుత్వాశ్రిత్య శాసనం కృతం కార్యమకార్యం వా వయం ఏనాభిపీడితాః. ఓ రాజా, లక్ష్మణుడు మాత్రము మిక్కిలి క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచు ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, రాజకుమారుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటకు అతడు చేసిన అపరాధమేమి? రాజు కైకేయి యొక్క తుచ్చమైన దుర్బోధలను విని ఏమాత్రము ఆలోచింపక వెంటనే చేయరాని పనిని చేసెను. దాని వలన మేము కష్టాల పాలైతిమి. యది ప్రవ్రాజితో రామో లోభకారణకారితం వరదాన నిమిత్తం వా సర్వదా దుష్కృతం కృతం. శ్రీరాముని వనములకు పంపుటకు గల కారణము కైకేయి యొక్క లోభగుణము కావచ్చును, లేదా రాజు ఆమెకిచ్చిన వరములైనను కావచ్చును. కారణము ఏదైనను ఇది శ్రీరాముని ఎడ వనర్చిన మహాపచారము. ఇదం తావధ్యధా కామం ఈశ్వరస్య కృతే కృతం రామస్య తు పరిత్యాగేన హేతుముపలక్షయే అసమీక్ష్య సమారబ్ధం విరుద్ధం లాఘవాత్ జనయిష్యతి సంక్రోశం రాఘవస్య వివాసనం. అహం తావన్మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాతా భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవః. మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని ఇట్లు చేసెనా, లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా? ఏది ఏమైనను శ్రీరాముని వనములకు పంపుట మాత్రము నా దృష్టిలో సముచితము కాదు. మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేక లోక విరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపెను. కావుననే అతడు ఇట్లు పరితపించుచున్నాడు. నేను మాత్రము మహారాజును ఇక తండ్రిగా గౌరవింపను. నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను
కడకు తండ్రి అయినను అన్నీను శ్రీరాముడే. సర్వలోక ప్రియం త్యక్త్వా సర్వలోకహితే రతం సర్వలోకోనురజ్యేత కథం త్వా అనేన కర్మణ. శ్రీరాముడు సమస్త లోకముల హితమునందే ఆసక్తుడైయుండువాడు కనుక అతడు సర్వలోకములకును ప్రియమైనవాడు. అట్టి శ్రీరాముని అకారణముగా వనములకు పంపుటయనడి క్రూర కర్మమనర్చి ఆ మహారాజు సర్వలోకములకును అప్రియుడాయెను. అట్టి ఆ రాజును లోకమెట్లు మెచ్చుకొనును. సర్వ ప్రజాభిరామం హి రామం ప్రవ్రాజ్య ధార్మికం సర్వలోకం విరుద్ధేమం కథం రాజా భవిష్యసి. ధర్మాత్ముడును సమస్త ప్రజల మనస్సులకు ఆహ్లాదమును గూర్చువాడును అయిన శ్రీరాముని లోకధర్మమునకు విరుద్ధముగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులకును బాధగూర్చెను. ప్రజారంజకుడే రాజు గాని ప్రజా బాధకుడు రాజెట్లగును కనుక అతడు రాజుగా ఉండదగదు. జానకీతు మహారాజా నిస్వసంతి తపస్విని భూతోపహత చిత్తేవ విష్టితా విస్మితా స్థిత అదృష్టపూర్వ వ్యసన రాజపుత్రి యశస్విని తేన దుఃఖేన రుదతి నైవ మాం కించిదబ్రవీత్. ఓ మహారాజా, జనకుని కూతురైన సీతాదేవి మాత్రము మిక్కిలి పరితపించుచు నిట్టూర్చుచు నిశ్చేష్టురాలై ఉండిపోయెను. భూతము ఆవహించిన దాని వలె ఆమె తన ఉనికిని తానే మరచియుండెను. దుఃఖములను ఏమాత్రము ఎరుగనిది ఆ రాజకుమారి. ఆ సాధ్వి తన పతికి సంభవించిన కష్టములను చూచి వగచుచుండెను. ఆమె నాతో ఏమీయూ పలుకక మిన్నకుండెను. ఉద్వీక్షమానా భర్తారం ముఖేన పరిశుష్యత ముమోచ సహసా బాష్పం మా ప్రయాంతముదీక్ష్యస. నగర ప్రయాణమునకు సిద్ధమగుచున్న నన్ను చూచి ఆమె చిన్నపోయిన ముఖముతో భర్త వైపు వీక్షించుచు వెంటనే కంట తడిబెట్టెను. ఆత్మీయుడై తోడు నీడగా ఉండేది సుమంత్రుడు ఇక వెళ్ళుచున్నాడు. ఆ సారథి రాజరథముతో వెళ్ళిన పిమ్మట కారడవులలో కటికి నేలపై ముండ్ల బాటలలో కాలినడకతో మీరు ఎట్లు సంచరింపగలరు స్వామి అనుభావముతో ఆమె తన భర్త వైపు చూచుచూ కన్నీరు కార్చెను. తథైవ రామో అశ్రుముఖః కృతాంజలిః స్థితో భవల్ లక్ష్మణ బాహుపాలితః తథైవ సీతా రుదతి తపస్విని నిరీక్షతే రాజరథం తదైవ మాం. నేను బయలుదేరి సమయమున శ్రీరాముడు చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆయన ముఖమున అశ్రుధారలు స్రవించుచుండెను. లక్ష్మణుడు ప్రక్కన చేరియుండెను. సాధ్వి సీతాదేవి పరితపించుచు ఏడ్చుచు రాజరథమును నన్నును పదే పదే చూచుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 8 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 78వ సర్గము సమాప్తము.